నమస్కారం అండి. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు అనే గ్రామంలో ఉన్నాము. మన రైతు గారి పేరు వచ్చేసి సార్ నమస్తే సార్, మీ పేరు సార్? సుబాని సార్. ఎస్కే సుబాని గారి పొలంలో ఉన్నాము. మీరు వేసిన వెరైటీ సార్ భైరవ B9 మెర్రా క్రాప్ సైన్స్ నుంచి భైరవ B9 అనే తేజ వెరైటీని వేయడం జరిగింది. అయితే ఒకసారి ఈ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది ఎకరన్నర సార్. ఎకరంన్నర. ఓకే, విత్తనం ఎలా ఉంది ఒకసారి చెప్తారా? పర్వాలేదు సార్, బాగుంది సార్. ఇంతవరకు నీళ్లు పెట్టలేదు సార్. ఇంతవరకు నీళ్ళు పెట్టలేదు. తుఫాన్ తర్వాత పెట్టలేదు సార్. ఇప్పటికి ఎన్ని రోజులు మనకి ఇది? ఇప్పటికి ఎన్ని రోజులు సార్? ఇది ఎన్ని రోజులు పైన పెట్టి? ఇది 3 నెలలు అయింది సార్. 3 months. 3 నెలలు. 3 నెలల్లో అంటే దాదాపు 90 రోజులు. ఇది 90 రోజుల్లో వర్షానికి ముందు ఎలా ఉంది? వర్షానికి ముందు ఇంకా క్వాలిటీ ఉంది సార్. వర్షం వల్ల మొత్తం డిమ్ వచ్చి డ్యామేజ్ అయింది. మళ్ళీ తట్టుకుని నిలబడింది. వర్షం తర్వాత డ్యామేజ్ అయింది. ఓకే, విత్తనం గురించి మొట్టమొదటి నుంచి ఫస్ట్ నుంచి చెప్తారా? అసలు మన రైతులు చూస్తున్న రైతులకి విత్తనం యొక్క గొప్పతనం కానీ, స్పెషల్స్ కానీ, క్వాలిటీస్ ఏం గమనించారు అన్న? వేరే వెరైటీకి మా విత్తనానికి తేడా ఏం గమనించారు మీరు? అయితే స్ప్రేయింగ్ తక్కువ సార్. స్ప్రేయింగ్ తక్కువలో అయిపోయింది. ఎంత పెట్టుబడి పెట్టుంటారు దీనికి? స్ప్రేయింగ్ లో మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. ఈ ఫ్లవరింగ్ మీద రావడానికి అలాగే మీరు గతంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం మనకి మిరపలో? నాకు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మిరప ఇస్తున్నారు. ఈ 10 సంవత్సరాల మిరపలో ఈ సంవత్సరానికి 10 సంవత్సరాల గతానికి పెట్టుబడికి దీనికి ఏమన్నా వేరియేషన్ ఉందా? వేరియేషన్ అంటే విత్తనం మంచిది సార్. ఇది విత్తనం మంచిది. ఓకే, పెట్టుబడి గతానికి ఈ సమయానికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు? దీనికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు? సార్ తక్కువ. అది మేబీ ఎంత? 10,000, 20,000, 30,000 ఎట్లా? ఇంతకుముందు అయితే ఎకరానికి 50,000, 60,000 దాకా పెట్టుకోండి నీళ్ళ మంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 20,000 ఎకరానికి 20,000 పెట్టుబడి అయింది. నీళ్ళ మందు సార్. నీళ్ళ మందు, ఓన్లీ నీళ్ళ మందు. బట్ గతంలో అయితే ఎకరానికి ఈ సమయానికి 90 రోజుల సమయానికి 40,000 దాకా కొట్టేవాళ్ళు. అంటే సగానికి సగం తగ్గిపోయింది పెట్టుబడి సగానికి సగం తగ్గిపోయింది భైరవ B9 అనే ఈ వెరైటీ వేయటం వల్ల. మందులు కానీ కొట్టినట్టు గుర్తే? అంటే ఎటువంటి మందులు కొట్టింటారు, ఏమన్నా ఐడియా ఉందా? మామూలు నార్మల్ మందులే సార్. నార్మల్ మందులే. ఇంతవరకు కాస్ట్లీ మందులు అయితే వాడలేదు. పెద్ద మందులు జరిగితే పోలా. పెద్ద మందులు ఇంతవరకు కొట్టలేదు. నార్మల్ మందులే. ఎక్స్పీరియన్స్ కొట్టివా? కొట్టలేదు సార్. తోటికి ట్రేసర్, డెలిగేట్, అలెంటో, ఎంగేజ్. లేదు, ఇప్పుడు నీళ్లు కొట్టి పెడదాం అనుకుంటున్నా. ఏమీ కొట్టకుండానే ఈ రేంజ్ లో ఉంది. తోట 3 ఎకరాలకు 70,000-80,000 కొట్టా నీళ్ళ మందు తోటికి. 3 ఎకరాల మీద ఒక 70,000-80,000 పెట్టుబడి అంతే. అంటే 20,000 అంటే 20,000 చొప్పున అయింది. నీళ్ళ మందు తోటికి సార్. మందు కట్టలు ఎకరానికి 4 కట్టలు కట్టేసారు. 4 ఎకరానికి 4 కట్టలే. ఎకరానికి 4 కట్టలు వేసి ఎకరానికి ఇప్పటికి 90 రోజుల సమయానికి ఒక 20,000 నుంచి 25,000 మాత్రం పెట్టుబడి పెట్టినటువంటి ద బెస్ట్ రైతు అని చెప్పుకోవచ్చండి. చిరుమామిళ్ళ గ్రామంలోనే, ఈ తూబాడు గ్రామంలోనే. మిగతా వేరే రైతులు ఈ వెరైటీ వేసిన వాళ్ళకి మీకు ఎట్లా ఉంది సార్ వేరియేషన్? డిఫరెంట్ గమనించారు మీరు? ఇప్పుడు ఈ గ్రామంలో చాలామంది వేసారు కదా B9, వాళ్ళకి మీకు చూస్తుంటారు కదా మీరు? అదే సార్, మేము ఇంతవరకు అంటే మా ఇత్తనం చూసుకున్నాను కానీ మేము వెళ్ళలేదు, పక్క పొలాలకు వెళ్ళలేదు. టాక్ ఎలా ఉంది ప్రస్తుతం మీ ఊళ్ళో ఈ విత్తనం గురించి? బాగానే ఉంది సార్. టాక్ బాగానే ఉంది. కాయ మీరు గమనించారు కదా, చేలో కాయ కానీ ఇది కానీ కింద నుంచి కాపు ఎట్లా ఉంది మీకు? గతంలో వేసిన వెరైటీలకి ఇంతమంది వెరైటీలకి ఇప్పటికి పర్వాలేదు సార్, వేరియేషన్ బాగానే ఉంది. వేరియేషన్ కింద నుంచి కాయలు ఉండయి సార్. కింద నుంచి ఉండయి వాస్తవంగా. ఇది సంక్రాంతి నెలకి ఎకరానికి 15 కాడికి వేసింది. 15 కాడికి కాసి బాగుండేది. ఎక్సలెంట్గా ఉండేది. ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. చూసారండి, ఇప్పుడు మన రైతు ఈ తూబాడు గ్రామంలోని పెట్టుబడి గతానికి 10 సంవత్సరంలో వేసినటువంటి ఆ వెరైటీలకైనా ఈ సంవత్సరానికి వాటికి చాలా డిఫరెంట్. పెట్టుబడులు డిఫరెంట్. తక్కువ పెట్టుబడిని మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. తక్కువ పెట్టుబడులు పర్ఫెక్ట్ దిగుబడులు మినిమం 30 క్వింటాలు తీసుకోవాలని అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం మనం. అదే విన్నటువంటి రైతు, అప్పుడు నమ్మినటువంటి రైతు ఆ నమ్మకం ప్రకారంగా B9 తీసుకోవడం జరిగింది. అదే పద్ధతిలోనే ఇప్పుడు పెట్టుబడి చాలా తక్కువలో తీసుకొస్తూ ఉన్నారు. అంతే కదా సార్? పెట్టుబడి తక్కువలో తీసుకొస్తూ ఉన్నారు. ఇదండి ప్రతి రైతు కావాల్సిందంటే ఇలాగే ఉండాలి. మంచి వెరైటీలు ఎంచుకోవాలి, పెట్టుబడి తక్కువలోనే వెళ్ళిపోవాలి. అందులో మెంత తుఫాన్ ఎఫెక్టు
బాగా తగిలింది. అది తగలపోతే దాదాపు ఒక 20-30 క్వింటాలు 20 క్వింటాలు దాకా ఉండేది ఎకరానికి ఆ రేంజ్. బట్ తగిలినా సరే తట్టుకొని మళ్ళీ నిలబడి భైరవీని వెరైటీ చూడండి ఇప్పుడు ఈ స్థాయిలో ఈ రేంజ్లో ఉంది. సో ఈ ఫార్మర్ అయితే ఇంతవరకు పెద్ద మంది కొట్టలేదు, ఎటువంటి పెద్ద మంది తీసుకోలేదు. తీసుకోపోయినా కానీ ఇప్పుడు ఎంత క్వాలిటీతో ఉందంటే ద క్యాపబిలిటీ ఆఫ్ ఫస్ట్ సీడ్ యొక్క గొప్పతనం అన్ని చోట్ల మంచి పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. మీరు చూస్తూనే ఉంటారు మన ఛానల్. పల్నాడు కానీ ఆంధ్ర తెలంగాణలో ఒక బెస్ట్ సీడ్గా చెప్పుకోవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ చిన్న రైతుకి పెద్ద రైతుకి అందరు రైతులకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి ద బెస్ట్ వెరైటీ తేజ మన భైరవ్ B9. కాయ రంగు చూసారుగా పండిన కాయలు సార్. మీరు రైతు సుబాని గారు. సుబాని మీ పేరు? సుబాని సార్. నిండు రంగు సార్. నిండు రంగు. పచ్చికాయ కూడా బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్ కలర్. సో ఇట్లా పచ్చికాయ ఫుల్ బ్లాక్లో ఉంటే తాలు అవుతుందా కదా? ఐడియా ఉందా మీకు? తక్కువ అవుతుంది సార్. తాలు తక్కువ అవుతుంది. అసలు ఇబ్బంది ఉండదు. తాలు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదిగో ఈ పండినటువంటి కాయ వర్షం అప్పుడు ఉన్నటువంటి కాయలు ఇవి ఇప్పటికి పండినాయి. సో అయినా సరే చూడు ఎక్కడ మచ్చ కానీ ఏమీ లేదు. సో ఫర్దర్గా కూడా ఇక మీకు ఎన్ని తుఫాన్లు పడ్డా తాలుగాయల గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు మన ఈ వెరైటీలు. పూత కూడా హెవీగా ఉందట. పూత మామూలుగా లేదు. పర్వాలేదు సార్. ఇదొకటి తడి నీళ్ళు పెట్టలేదు, పెడదాం అనుకున్నా. ఇవద్దు ఇంకా కొద్ది. ఇప్పుడు మీరు మన మస్తాన్ గారు ఒకసారి ఫ్లవర్ లెక్కేద్దాం అన్నారు. ఒకసారి లెక్కేయండి సార్. లెక్కి ఒక కొమ్మకి ఒక పూత దీని అకారు చేయి కింద నుంచి. నా చెట్టుకి 1000 కాయలు పడాలి, ప్రతి చెట్టుకి 1000 కాయలు పడాలి. చూడండి ఎంత తుఫాన్ అన్నా సరే తట్టుకొనా సరే నిలబడి ఆ తుఫాన్లో ఎన్ని తుఫాన్లు ఉన్నటువంటి పోతే సెట్ అయిపోయి ఇప్పుడు సైజ్ అయ్యి మన కంటికి కనబడతా ఉంది. అదే తుఫాన్ లేకపోతే ఇంకా అద్భుతంగా ఉండేది, భయంకరమైన కాపు ఉండేది. మస్తాన్ గారు ఏమంటున్నారంటే ఒకసారి పోత లెక్కేద్దాం అన్నారు. ఇంపాసిబుల్ అది. ఒక కొమ్మకి లెక్కేద్దాం, జస్ట్ లెక్కి ఈ కొమ్మకి లెక్కేద్దాం. ఈ చెట్టుకున్నటువంటి ఒక దాంట్లో కొమ్మకి 1 2 3 4 5 6 7 8 9 ఏం లెక్కేస్తాం? గుర్తుండదు. ఇటు పోతే ఇటు రాదు, ఇటు పోతే ఇటు రాదు. ఇదంతా ఉండదు, 100 ఉంటుంది అనుకుంటా. 1 2 3 4 5 6 7 8 ఇవే 3 ఉన్నాయి సార్. 15 16 17 18 19 20 21 22 23 150 దాకా ఉంటాయి ఈ కొమ్మకి. అటు ఓవరాల్గా చూసుకుంటే 700 800 ఉంటుంది చెట్టు మొత్తం మీద కలిపి. ఇప్పుడు దీని మీద మీరు ట్రేసర్ కొట్టండి అంతే, ఇంకేమొద్దు. సింగిల్గా నీళ్లు పెట్టిందా సార్? నీళ్లు పెట్టి కాదు ఇప్పుడే, లేదా అలాంటి దొరికితే అలాంటి కొట్టాయి. నీళ్లు పెడితే మళ్ళీ జల్లుని రాలిద్ది. సురేష్ దగ్గర ఎడ్లపల్ల సురేష్ కొట్లో ఉందంటే ఒక గండు పూత ఏమంటే సెట్ అయిపోయింది. ఇక ఉన్న పూత అంతా సెట్ అయిపోయింది. బయట నుంచి అలాంటి 250 ml ఓన్లీ అది ఒక్కటే కొట్టండి. ఎందుకంటే మనకి కొద్దిగా బెట్ట మీద ఉంది కాబట్టి. ఇక మ్యాక్స్ వద్దు, ఏమీ వద్దు. ట్రేసర్ క్వాలిటీ నీళ్లు పెట్టిన తర్వాత అప్పుడు వెళ్ళిపోదాం ట్రేసర్కి. నీళ్ళు పెట్టిన తర్వాత లైట్గా నల్లి కూడా తామర పురుగు పనిచేస్తుంది కదా. తామర పురుగుకి, తెల్లదామకి, పచ్చదామకి, అలాంటి గండుపోతకి, అంటే మన ఇది మిర్చి అన్నిటికి పనిచేస్తుంది. ఉన్న పూత సెట్ అయిపోయింది. ఇప్పుడు మన కంటికి ఏదైతే ఈ పూత కనబడుతుందో ఈ పూత అంతా నిలబడి కింద అయిపోద్ది. ఇక అంతే, రాలటం కూడా ఉండదు. మీరు అర్జెంటుగా వెళ్ళి తెచ్చుకోండి. ఎంత ఇది ఎంత పొలం? మొత్తం 3 ఎకరాలు సార్. అక్కడ ఎంత 850కి అమ్ముతున్నారంట టాలెంట్. 750నా? బయట 950 అమ్ముతున్నారు మన పిడిగిరాల సైడ్. 950 దొరకట్లా. బెస్ట్ మంది అది. అలాంటి కొడితే ఎక్స్ప్రెస్ కొట్టిన రేంజ్ ఉంటుంది. ఇంకా అసలు ఉన్న పూత అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కొమ్మకి ఎంత లెక్కేసాం? దాదాపు 100 నుంచి 150 పూత లెక్కేసాం. ఈ చెట్టుకి ఎంత ఉంటుంది తెలుసా? 800 పూత దాకా ఉంటుంది ఓవరాల్గా. ఇప్పుడు మన తెల్ల కనపడేది మొగ్గలు కాకుండా ఇప్పుడు మీరు కొట్టే ఈ మందుకి ఇదంతా సెట్ అయిపోయింది. చూడండి, మనకి ఇంతకుముందు మనం వినేమంటాం ఎక్కడో ఒక చోట చెట్టుకి 800 కాయలు అని చెప్పి ఫీల్డ్ కూడా పెట్టారు. 800 కాయలు ఇంటూ దాదాపు 35-40 గంటలు పెట్టారు. బట్ ఇది ఉన్న పచ్చికాయ కాకుండా ఇప్పుడు కనపడని పోతే 600 దాకా మీరు చెప్తున్నారు. దాదాపు నా అంచనా 800 ఉంటుంది. అంటే ఇక్కడ చెట్టుకి 1000 పోతున్నా 1000 కాయలున్నా గ్రాముల లెక్క ఆఫ్టర్ డ్రై 600 సుమారుగా 40 నుండి 50 క్వింటాలు. అది కాదులే కానీ మినిమం మనకైతే 35 నుంచి 40 గంటలు పక్క. ఎందుకంటే అన్ని చెట్లకి అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఈ చెట్టు గుమ్మంగా బాగుంది, బట్ కొన్ని చెట్లు చిన్న చెట్లు ఉంటాయి. సో అంతా మనం ఓవరాల్గా వేసుకోలేము.
దాదాపు ఇట్లా మీరు మెయింటైన్ చేయండి, తగ్గదు, 35 గంటలు తగ్గదు, 100% పైనే ఉంటుంది. అసలు మీ పెట్టుబడికి అంతే. చాలా చోట్ల ఇంకా మన ఎవరు చెప్పారు కదా, మన అక్కడ ఉన్నప్పుడు ఒక అరెకరం అంతవాడికి మందు కట్టలు వేయలేదని. వేయలేదు. ఇప్పుడు దీన్ని మీరు నిలబెట్టుకోవాలి. మీరు అసలు అర్జెంట్గా వెళ్ళి ఇప్పుడు కొట్టేసేయండి, సాయంత్రం ఈరోజు కొట్టేసేయండి. దానికి ఇబ్బంది లేదు, దానికి తేమతో పని లేదు. అలెంటోకి తేమతో పని లేదు, ఈ మాత్రం బెట్ట సరిపోయింది. కొడితేనే లేకుంటేనే ఇబ్బంది పడతారు. చూడు ఎంత బాగా వచ్చింది, ఇంత దగ్గర ఈ కాపంతా సెట్ అయిపోయింది. చాలుగా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక మీరు మందు కట్టలు ఒకసారి కొద్దిగా 4 కట్టలు గుళ్ళు పొటాష్ ఒకటి, డిఏపి ఒకటి, ఎస్ఎస్పి ఒకటి, ఒక్కొక్కటైనా సరే చల్లి ఒక అరకట్ట యూరియా, ఒక 25 కేజీలు సిఎన్ కాల్షియం నైట్రేట్ ఉంటుంది, ఇవి చల్లేసి వాన చూసి పెడితే పెట్టండి నీళ్ళు. వాన పడితే ఏం లేదు, వాన పడకపోతే నీళ్ళు పెట్టండి. అవి చల్లి నీళ్ళు పెట్టండి వెంటనే. ఫర్దర్గా ఇంకో స్టెప్ వచ్చింది దానికి. మళ్ళీ ఇక అదనంగా ఫ్లవర్ స్పెషల్స్ ఏమైనా కొట్టారా? పోత మందులు ఏమీ కొట్టలేదు. సింపుల్. మన రైతు అంటే తూబడిలో బెస్ట్ రైతుగా ఫస్ట్ అయినా పెట్టేసుకోవాలి మనం. తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి ఎలా అనేది మన రైతుని చూసి నేర్చుకోవచ్చండి. చాలా చిన్న మందితోటి పెద్ద మందులే కొట్టలేదు, కొంతమంది చాలా పెద్ద మందులు కొట్టారు. నేను చెప్తూనే ఉన్నాను, ఈ వెరైటీ బాగుంటే మీరంటే మీకు అన్నీ అనుకూలించి చేసుకోగలిగితే ధైర్యం కావాలి. ధైర్యంతో మీరు ప్రతి మంది హ్యాపీగా సంతోషంతో కొట్టండి, ఇది కూడా హ్యాపీనెస్ ఇచ్చింది మీకు. కొంతమంది అంటే చాలామంది చోట్ల పెద్ద మందులు తగలేదు, చిన్న మందులు కొట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే లెగనప్పుడు తోట దెబ్బతిన్నప్పుడే కొద్దిగా ఎక్స్పనస్ కట్టి వెళ్ళారు. వైరస్ ఏమైనా కనబడుతుందన్నా? ముందులో వచ్చింది సార్, తర్వాత కంట్రోల్ అయింది. తర్వాత కంట్రోల్ అయిపోయింది. ముందులో వచ్చింది సార్, తర్వాత దోమ మందులు వాడడం వల్ల కంట్రోల్ అయింది. ఏమేమి మందులు వాడారు? దోమ మందులు ఏమి వాడారు? రిజల్ట్ బాగుంది సార్. ఏ మందుకైనా రియాక్షన్ బాగుంది. ఏ మందుకైనా కొట్టే తీసుకుంటుంది. అవును, నెగిటివ్ లేదు. అవును, అలాగని కొట్టకుండా ఉండకూడదుగా, ఉండాలిగా, కొట్టాలిగా. కొడుతున్నారు. ఏ మందు కొట్టినా తీసుకుంటుంది. కొన్ని వెరైటీలు తీసుకోవు. అవును, బెండ్ కావు, యాక్సెప్ట్ చేయవు మందులు. కొమ్మకులు కూడా అప్పుడు తగిలి ఉంటే ఆగిపోయింది. మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. తుఫాను దెబ్బేసింది. అవును, తుఫాన్ లేకపోతే అందరూ 40 ఉండేవాళ్ళు. ఇప్పటికైతే 30 గంటలు ఉండేవాళ్ళు అందరూ. ఈ 2 నెలల్లో ఇంకొక 20 గంటలు కాపించేవాళ్ళు. దాదాపు అంత దూరం వెళ్ళేవాళ్ళు. చూడండి దగ్గర కాపు. తక్కువ పెట్టుబడి అండి. మీరు చూస్తున్నారు, రైతు మాటలు కూడా విన్నారు. చాలా తక్కువ పెట్టుబడి, పెద్ద మందులు కొట్టని రైతు చిన్న మందులతోనే ఇది ఇలా తీసుకొచ్చాడు. దగ్గర కాపుతోటి ఇలా. తుఫాన్ తర్వాత నీళ్ళు పెట్టలేదు కదా సార్? అంటే నల్లరేగడ కాబట్టి సరిపోయింది, నీళ్ళు అడగలేదు. ప్రతి చెట్టు, ఆ చెట్టు ఈ చెట్టుని కదండి, ప్రతి చెట్టు ఫుల్ కాయతో ఉంది. ఇప్పుడు ఉన్న కాయ మీకు ఎన్ని గంటలు అనుకుంటున్నారు ఎకరాకు మీ అంచనా? కాపు దిగాలి కదా సార్ ఇప్పుడు. ముందర పచ్చికాయ మనకు మొదట్లో పట్ట పచ్చికాయ గెస్సేలా పచ్చినారా? అవును, చూడండి ఎంత మంచి రంగు, అంత నిండు రంగు. పండిన తర్వాత కానీ మామూలుగా ఉంటుంది. రేపు కళ్ళల్లో కాయలు చూస్తే ఎత్తుకుపోతారు. 100 పెచ్చే పెట్టి తీసుకుంటారు. ఇది 40 days.